అంటే ఈ తప్పుల తడక సర్వే చేయాల్సిన అవసరం ఉంది మన ప్రభుత్వానికి తప్పుల తడక అంటే బీసీలకు ఎలక్షన్ కంటే ముందు హామీ ఇచ్చారు కాబట్టి చేశారు. ఇప్పుడు బీసీల జోక్ చెప్తా, బీసీలది ఎంత చూపిస్తున్నారు మీరు? 46% చూపిస్తున్నారు. వాస్తవానికి బీసీలకు కేసీఆర్ చేసినటువంటి సర్వేలో 51% ఉందండి. కేసీఆరే తగ్గించి చూపించాడని మేము అనుకున్నాము మాకున్న నాలెడ్జ్ మేరకు. ఇప్పుడు ఈయన అమాంతంగా బీసీలకు 46% చేస్తున్నాడు. ఆల్మోస్ట్ ఈ రాష్ట్రంలో బీసీలు 53 to 54% ఉంటారు. అంటే ఇప్పుడు ముస్లిం బీసీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని కలుపుకుంటే 56% అని చెప్తున్నారు కదా, కేవలం ఓన్లీ బీసీలే 46% అని. ఇప్పుడు ముస్లిం బీసీలను కలపడం మరి ఏ బేసిస్ మీద చేసిండ్రో కానీ కేసీఆర్ గారు సర్వే చేసిన దాంట్లో ముస్లిం మైనారిటీ పాపులేషన్ను అదే బేస్ చేసుకున్నారు. సరే, మీరు ఆ బేసిస్లో చేసుకున్నా ఎక్కడ సైంటిఫిక్ టెంపర్కు నిలబడదండి, ఎక్కడ కూడా నిలబడతలేదు. అంటే ఇది మొత్తం వీళ్ళు చేసినటువంటి సర్వే ఏదైతే ఉందో మొత్తం తప్పుల తడక. ఇప్పుడు ఎస్సీ ఎస్టీల విషయంలోనే ఒక ఎగ్జాంపుల్గా తీసుకోండి. సెన్సస్ ఆఫ్ ఇండియా గ్రోత్ రేట్ వీటన్నిటి కామన్ లాజిక్స్ను మర్చిపోయి ఇష్టం వచ్చిన తీరులో తూతూ మంత్రంగా ఏదో లెక్కలు ప్రకటనలు చేసిండ్రు. ఈ ప్రకటనలు చేయడం చేత ఇటు బీసీలను మోసం చేసిన వాళ్ళు అవుతారు. దానితో పాటు ఇప్పుడు ఎస్సీల విషయంలో ఎస్టీల విషయంలో ఒకవేళ సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ని ఇది చేయగలిగితే రేవంత్ రెడ్డి ఎంత బాధ్యత వహించాలో కృష్ణ మాదిగ కూడా అంతే బాధ్యత వహించాలి. అంటే ఒక డౌట్ చెప్పండి, ఒకవేళ ఇప్పుడు ఎంపారికల్ డేటాలో ఏదైనా మిస్టేక్ ఉన్నాయంటే సుప్రీంకోర్టు కొట్టేస్తా అంటున్నారు కదా. అవును. అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం అసెంబ్లీలో వర్గీకరణ చేస్తామని హామీ ఇచ్చి ఈ తప్పులు తడగా జనాభా లెక్కలు చేయడం వెనుకాల కొట్టుడు పోవాలనే ఆలోచన ఏమైనా ఉందంటారా? డెఫినెట్గా కృష్ణ మాదిగకు ఇష్యూ సాల్వ్ అయితే మరో అంశం చేతులు లేదు కాబట్టి అతడు కూడా అదే ఆలోచిస్తున్నాడు. రేవంత్ రెడ్డికి కావాల్సింది ఏంటంటే మాలల ఓటు బ్యాంక్ దూరం కాదు, మాదిగల ఓటు బ్యాంక్ దూరం కావద్దు. ఈయన బ్లాక్మెయిల్ చేస్తున్నాడు కాబట్టి నేను చేస్తున్నా అని అసెంబ్లీలో హామీ ఇచ్చాడు, చేస్తాడు కూడా. రేపు అది తప్పుల తడక కాబట్టి మేము కోర్టుకి వెళ్తాం, రేపు కోర్టు కొట్టేస్తుంది. కృష్ణ మాదిగ మళ్ళా ఆరోపణ చేస్తారు, మాలలు మళ్ళా అడ్డుకున్నారని బడబడ డైలాగులు మొదలు పెడతాడు. రేవంత్ రెడ్డి ఏమంటాడు, మా గవర్నమెంట్ ఇచ్చిన హామీ ప్రకారం మేము నిలబడ్డామండి, మేము నిలబడ్డాము, చేశాము, కాకపోతే కోర్టు ఆపింది, దాన్ని మేమేం చేస్తామని ఉంటుంది. సింపుల్. ఈ విషయాన్ని ఇక్కడనే సమాప్తం చేయడానికి మందకృష్ణ మాదిగ మరియు రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసి ఆడుతున్న నాటకం ఇది. అంటే మందకృష్ణ గారు కూడా 30 ఏళ్ళ పోరాటానికి స్వస్తి వాళ్ళకి 1,00,000 డప్పులు 1000 గొంతులు కార్యక్రమం ఏదైతుందో దాన్ని పూర్తిగా అవసరమైతే చావుడప్పుగా కూడా మారుస్తాం, ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గలేదు, ఈసారి వర్గీకరణ జరగాల్సిందే, ఇది ఇక్కడి వరకు ఆగాల్సిందని చెప్పేసి ఆయనే కాదు, ఇప్పుడు ప్రజా సంఘాలు మద్దతుగా వస్తున్న ప్రజా సంఘాలు కానీ మేధావులు కానీ వీళ్ళందరూ కూడా దీంతో అయిపోవాలి ఈసారి అని చెప్పేసి అంటున్నారు కదా. మరి వాళ్ళందరూ నేను ఒకటి చాలా క్లియర్గా చెప్తున్నాను, వీళ్ళు ఏదైతే ప్రెస్ మీట్లు పెడుతున్నారో మీటింగ్లు పెడుతున్నారో ఎవడైనా సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటి, దాని విధి విధానాలు ఏమిటి, దాని ప్రకారం చేసుకోవడం పాసిబులా కాదా ఏదైనా చర్చ చేస్తున్నా. మాట్లాడితే కుండల భూ ఉన్నది సగం సగం పంచాలా, అన్నదమ్ములు భూములు సమానంగా పంచాలా, ఆస్తి పంపకాలు ఇవన్నీ మాట్లాడుతున్నారు. మీకు ఒక స్పష్టంగా ఒక సుప్రీంకోర్టు చేసిన బ్లండర్ మిస్టేక్ చెప్తా. దేవేందర్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్, ఈ మధ్య ఈ కేసు విషయంలో సుప్రీంకోర్టులో జరిగిన ఆర్గ్యుమెంట్లో ప్రధానంగా 3 అంశాలు. 341ను సబ్ క్లాసిఫికేషన్ చేయవచ్చా, ఒకటి చేస్తే దీనికి కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉందా, థర్డ్ పాయింట్ ఉంటే రాష్ట్రాలకు ఆ అధికారం ఉందా. ఈ 3 అంశాల మీద చర్చ జరిగింది. 341కు సబ్ క్లాసిఫికేషన్ చేసే అధికారం లేదు. కారణం ఏంటంటే 341 1950లో వచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డర్లో అది హోమోజీనస్ కమ్యూనిటీ కాబట్టి సబ్ క్లాసిఫికేషన్ చేయడానికి వీల్లేదు, కాన్స్టిట్యూషనల్లీ వీల్లేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు రకరకాల లాజిక్స్ తీసుకొచ్చింది. కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ఉందా అంటే కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీని షో చేయకుండా, ప్రూవ్ చేయకుండా వీళ్ళు ఏం చేసిందంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సనాలిటీస్ ఎవరైతే అకాడమిషియన్స్ ఉన్నారో ఆ అకాడమిషియన్స్ చేసినటువంటి వాళ్ళ సర్వే రిపోర్ట్లను బేస్ చేసుకొని అకాడమిక్ జస్టిఫికేషన్ చేసే ప్రయత్నం చేసిండ్రు. అంటే కాన్స్టిట్యూషనల్ వ్యాలిడిటీ ప్రూవ్ చేయలేదు.
రాష్ట్రాలకు అధికారం ఎట్టి పరిస్థితుల్లో లేదు. సరే ఇచ్చింది. ఇచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఏమి ఇచ్చింది, దాంట్లో ఉన్నటువంటి లాజిక్స్ ఏంటి, ఇవన్నీ డిస్కస్ చేయకుండా మీకు ఒక వింత విషయం చెప్తాను. మన ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్య గారు మాట్లాడుతూ ఆ పెద్ద మనిషి ఎందుకు ఫ్రస్ట్రేషన్కు లోనే మాట్లాడుతున్నాడు అర్థం కాదు. ప్రియంబల్ చదువుతాడండి, ప్రియంబల్ చదువుతాడు. 14 ఏం చెప్తుంది, 15 ఏం చెప్తుంది, 16 ఏం చెప్తుంది అని ఫ్రస్ట్రేషన్లు చెప్పుకుంటా అంబేద్కరిస్టులకు సామాజిక న్యాయం తెలియదు అంటే ఇండైరెక్ట్ మాలలకు సామాజిక న్యాయం గురించి తెలియదు. ఎక్కడ చదివిందండి ఆయన, ఏం చదువుకున్నాడు, అసలు ప్రొఫెసర్ ఎలా అయ్యాడు? ప్రియాంబులో కూడా సామాజిక న్యాయం అనే అంశం ఉంది. రాకేష్ గారు, ఈ దేశము చాలా భిన్నమైన దేశము. ప్రియంబల్ కావచ్చు, ఆర్టికల్ 14, 15, 16 కావచ్చు, ఈ దేశ పౌరులందరికీ సంబంధించినటువంటి అంశము. దేశ పౌరులందరూ ఈ దేశంలో సమానం కారు కదా. 341 అనేది స్పెషల్లీ ఎస్సీలకు వచ్చినటువంటి అంశం కదా. 340 బీసీలది, 341 ఎస్సీలది, 342 ఎస్టీలది. ఇప్పుడు 341 అంశాన్ని చర్చించకుండా, 341కు ఉన్నటువంటి చరిత్రను చర్చించకుండా, 341 ఛాలెంజెస్ను చర్చించకుండా 14, 15, 15 మాట్లాడుతున్నాడంటే అసలు ఏం ఇంటెలెక్చువల్ ఆయన? ఏం చదువుకున్నాడు, ఏం చదువుకున్నాడు, ఏం చేయదలుచుకున్నారు వీళ్ళు? సమాజాన్ని మిస్గైడ్ చేస్తున్నారు. రేపు నేను ఛాలెంజ్ చేస్తున్నా, కృష్ణ మాదిగ 100 జన్మలు ఎత్తిన 341ను సబ్ క్లాసిఫికేషన్ చేయలేడు. అందుకే మాలలు 341 పట్టుకున్నారా? అందుకే మాలలు 341 పట్టుకున్నారా? 341 చేయలేరు, పట్టుకోవడం ఏముందండి. అంటే వర్గీకరణ వద్దు అనడానికి మేము ఒక విషయం చెప్తా. సామాజిక న్యాయం గురించి మాట్లాడితే కనీసం ఎథిక్స్ లేని కృష్ణ మాదిగ అతడి మాటల్లో పడ్డ వాళ్ళు పక్కన పెట్టండి. బేసిక్ థింగ్ నుండి ఈ దేశంలో రాజ్యాంగబద్ధంగా ఎవరికైనా అన్యాయం జరిగినట్లయితే ఖచ్చితంగా ఈ దేశంలో మాట్లాడింది ముందు వరుసలు ఉన్నది మాలలే. ఎవరైతే ప్రొఫెసర్ విశ్వేశ్వరయ్య మాలల మీద విషయం కక్కుతున్నాడో ఆయన ఒక విషయం అర్థం చేసుకోవాలి. 1992లో మండల్ పోరాటం స్టార్ట్ అయినప్పుడు, బీసీలకు రిజర్వేషన్ కావాలి అని పోరాటం ఎప్పుడైతే స్టార్ట్ అయినప్పుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ బీసీ సంఘం కూడా బీసీల రిజర్వేషన్ గురించి మాట్లాడలేదు. ఆ సమయంలోనే 1992లో ఒంగోలులో మాలల ఆధ్వర్యంలో మండల్ కమిషన్ మీటింగ్ జరిగింది బీసీల హక్కుల గురించి. వీళ్ళకి అన్నీ తెలియవు. మాలలు ఏ సామాజిక న్యాయానికి వ్యతిరేకం కాదు. కృష్ణ మాదిగ చెప్తున్నటువంటి సామాజిక న్యాయం, దానికి ఎటువంటి ఎవిడెన్సెస్ లేవు, ఏ విధంగా సైంటిఫిక్గా ప్రూవ్ చేయలేము. ఆయన చెప్తున్నదంతా అబద్ధం. అది సామాజిక న్యాయం పేరిట లాబింగ్ చేయడం, బ్లాక్మెయిల్ చేసి కమ్యూనిటీని అట్రాసిటీలు పెట్టించి మిగతా సమాజాల్లో వాళ్ళను బ్లేమ్ చేయించడము, ఇవన్నీ ఈయన చేసినటువంటి 30 సంవత్సరాల దందాలు. ఈ దందాల కొరకు కమ్యూనిటీని వాడుకున్నాడు ఆయన. ఈ దందాల కొరకు వాడుకున్నాడు తప్ప కమ్యూనిటీకి ఏం న్యాయం చేయలేదు. విషయం చాలా సీరియస్గా నేనేమంటున్నాను, మాట్లాడింది సామాజిక న్యాయం. అట్రాసిటీ విషయంలో కారం చెడులో మాదిగల మీద దాడి జరిగితే పోరాటం చేసింది మాలలే కదా. నేను గతంలో చాలా ఇంటర్వ్యూస్లో చాలా సందర్భాల్లో మాదిగల మీద ఎక్కడెక్కడ దాడులు జరిగినాయో పెద్దన పాత్రగా మాలలు నిలబడ్డరు. విషయం ఏంటంటే నాట్ ఓన్లీ ఎస్సీస్, ఎస్టీలో కావచ్చు, బీసీలో కావచ్చు, వాళ్లకు వచ్చినటువంటి రాజ్యాంగబద్ధంగా వచ్చినటువంటి రిజర్వేషన్స్లో ఆయా కులాలు ఎక్కువ, వాళ్లకు ఉన్న జనాభా కంటే ఎక్కువ లబ్ధి పొందినాయి. దాని బాధ్యత ఆ కులానిది కాదు. సపోజ్ ఇప్పుడు మీరు పద్మశాలి, మీరు బీసీలో దేంట్లో వస్తారు? బీసీబీలో కుర్మ కమ్యూనిటీ ఉంది కదా, రైట్? ఇప్పుడు కుర్మ కమ్యూనిటీ మీకంటే చాలా ఎక్కువ వెనుకబడి ఉంది అన్ని రంగాల్లో, ఎడ్యుకేషన్ పరంగా, ఉద్యోగాల పరంగా. ఇప్పుడు కుర్మలు ఏమని ఆరోపణ చేయాలా? పద్మశాలు దోచుకున్నారని ఆరోపణ చేయాలా? కృష్ణమాదిగ భాష వింటే దోచుకున్నాడని అర్థం చేసుకోవాలి కదా, ఆరోపణ చేయాలి కదా. లేదు. అసలు ఈ విధానం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వాలు కావచ్చు, కేంద్ర ప్రభుత్వం కావచ్చు, అమలు చేసేటటువంటి విధానాల్లో ప్రతి ఒక్కరికి లబ్ధి చేకూర్చే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. అది ప్రభుత్వాల వైఫల్యం, పాలక కులాల వైఫల్యం, అది ఆయా కులాల వైఫల్యం కాదు.
మేము మాలలం ఎక్కడ కూడా మిగతా కులాలకు అన్యాయం జరగాలని ఎక్కడ కోరలేదు. వర్గీకరణను వ్యతిరేకమని కూడా మేము చెప్పలేదు. ఇది రాజ్యాంగబద్ధం కాదు కాబట్టి 100% వ్యతిరేకమైనాం. న్యాయం చేయదలుచుకుంటే గతంలో మనకు మోడల్ ఉంది. ఇప్పుడు ప్రతిసారి నోరుపుతే ఏమంటాడు, పంజాబ్ అంటాడు. పంజాబ్ వర్గీకరణ చేసిందా? పంజాబ్లో ఏం చేసింది? వాడు అంటుంటే చదువుకున్నటువంటి వాళ్ళన్న తెలుసుకోవాలి కదా. పంజాబ్ ఏం చేసిందంటే వెనుకబడినటువంటి వాళ్లకు 50% రిజర్వేషన్లు, 20% అక్కడ రిజర్వేషన్ ఉంటే దాంట్లో 50%, 10% అన్నట్టు, అంటే 10% అత్యంత వెనుకబడినటువంటి వాళ్లకు రిజర్వేషన్ ఫలాలు నోచుకునేటువంటి వాళ్లకు ఆ 10% ప్రాధాన్యతగా వెళ్ళిపోతుంది. ఇన్ కేసు వాళ్ళు లేకపోతే ఇది మళ్ళా 20లో ఇంక్లూడ్ అయిపోతుంది. అది వర్గీకరణ అంటే అట్లాంటి అది మంచి ప్లానింగే కదా. తమిళనాడు గవర్నమెంట్ చేసింది. ఏం చేసింది? ఉన్న జనాభా కంటే ఎంత జనాభా ఉందో ఆ జనాభాకు తగ్గట్టు రిజర్వేషన్ పెంచుకుంది. 3% రిజర్వేషన్ పెంచేసి వెనుకబడిన కులాలకు 3% ఇచ్చేసింది. దానితో పాటు ఆ వెనుకబడినటువంటి వాళ్లకు ఈ 15%లో కూడా అవకాశం ఇచ్చారు. మేము ఒకవేళ రేవంత్ రెడ్డికి లేదా కృష్ణ మాదిగకు ఎస్సీ అన్ని కులాల మీద చిత్తశుద్ధి ఉంటే, న్యాయం జరగాలని ఉంటే, ఇప్పుడు ప్రజెంట్ నా లెక్కల ప్రకారం నేను ఆ ఆలోచన చేస్తున్న దాని ప్రకారము ఇక్కడ ఎస్సీల పాపులేషన్ నియర్లీ అబౌట్ 22% ఉంటుంది. 20 పట్టండి, 2 పక్కన పెట్టండి. 5% రిజర్వేషన్లను పెంచేసి వెనుకబడినటువంటి వాళ్లకు మొత్తానికి 5% కేటాయిద్దాం. రిమైనింగ్ 15%లో ఆ వెనుకబడ్డ వాళ్లకు ఇందులో కూడా అవకాశం ఇద్దాం. ఓకే, అందరూ బాగుపడతారు కదా. ఇది సైంటిఫిక్గా తమిళనాడు ఎప్పటి నుండో చేస్తుంది. ఆడ ఏ గొడవ లేదు కదా. ఆ గొడవ లేదు, కృష్ణ మాదిగకి ఎంట్రీ కూడా లేదు అక్కడ. ఇట్లా కాదంట. ఇప్పుడు మీకు సింపుల్ లాజిక్ చెప్తా. ఈరోజు రేపు ఈయన చేస్తాడనుకుందాం. ఏబిసిడీలు కాదు, ఏబి గ్రూపులుగానే చేస్తారనుకుందాం. ఏ బేసిస్తో చేస్తారు? మీరు చెప్తున్న 59 కులాలంటే ఒక దగ్గర 29 కులాలు, ఒక దగ్గర 30 కులాలు వేశారనుకుందాం. సుప్రీంకోర్టు ఏమంటుంది? హోమోజినస్ కమ్యూనిటీ కాదు, హెట్రోజినస్ అంటుంది. అంటే ఏ గ్రూప్లో 29 కులాలు ఇస్తే వీళ్ళు హెట్రోజినస్ అయినప్పుడు ఏ కింద అందరినీ ఒకే దగ్గర ఎట్లా డంప్ చేస్తామని రేపు సేమ్ క్వశ్చన్ వస్తుంది. హెట్రోజినస్ కదా, ఎవరి వాళ్ళకు ప్రాధాన్యత ఇవ్వాలా, ఎవరి వాళ్ళకు రిజర్వేషన్ కల్పించాలా. అట్లా నువ్వు ఏబీకి కూడా డివైడ్ చేయడానికి వీల్లేదు. ఇక్కడ విషయం ఏంటంటే, ఏ విషయం చూసినా చాలా స్పష్టంగా అర్థమయ్యే విషయం ఏంటంటే, కృష్ణమాదిగా ఏ కులాలకు న్యాయం చేయడానికి ఈ పోరాటం చేయట్లేదు. బీజేపీ దగ్గర ఆయన ఒప్పందం చేసుకున్నాడు. బీజేపీ ఎజెండాను మాత్రమే మోస్తున్నాడు. ఇది ఆరోపణ కాదు, ఇది నిర్ధారణ. నేను నిరూపిస్తాను కూడా. ఇప్పటివరకు జరిగిన ప్రెస్ మీట్లు కావచ్చు, లేదా వివిధ కుల సంఘాల మద్దతు సభలు కావచ్చు, ఆ ప్రెస్ మీట్కి ఇచ్చిన డబ్బులు వివిధ సంఘాల, వివిధ కులాల పేరిట జరిగినటువంటి ప్రెస్ మీట్లో వచ్చినటువంటి సభ్యులు ఏ బ్యాక్గ్రౌండ్ నుండి వస్తున్నారో పరిశీలిస్తాం. అక్కడ ప్రెస్ మీట్లో ఒకడే డబ్బులు కేటాయిస్తున్నాడు. మొత్తం అక్కడ ప్రెస్ మీట్ ఖర్చులు ఎవరైతే ఉన్నారో, ఆర్ఎస్ఎస్ 3 రాష్ట్రాల ప్రచారక్ ఎవరైతే ఉన్నారో ఆయన మాత్రమే ఆ ఖర్చు భరిస్తున్నాడు. పేరెందుకు కానీ ఆయన భరిస్తున్నాడు.